కేవలముగా మమతా బెనర్జీ తాలూకా యూనిఫెన్స్ తో ఆవిడ ఒక హోమ్ మినిస్టర్ అయింది, ఒక హెల్త్ మినిస్టర్ అయింది. ఆవిడ రాష్ట్రంలో ఒక అమ్మాయి మీద అమ్మాయి మీద దాడి జరిగిందంటే ఆవిడికి జరిగినట్లుగానే ఫీల్ అవ్వాలి ఆవిడ, కానీ ఆవిడ ఫీల్ అవ్వలేదు. దీన్ని ఏ ప్రిన్సిపాల్ అయితే గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపాల్ ఉన్నాడో ప్రిన్సిపాల్ కూడా దీన్ని మామూలుగా ఒక దీని కింద ఆత్మహత్య కింద ప్రూవ్ చేయడానికి ప్రయత్నం చేశారు వాళ్ళు, కానీ ఇది ఆత్మహత్య కాదు. ఇది బలవంతంగా వాళ్ళ ఒక ఇన్సిడెంట్ జరిగిందంటే వాళ్ళ ఐడియా లేకంటే ప్లానింగ్ లేకంటే ఏది జరగదు. జరిగినప్పుడు ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు? కనీసం తల్లిదండ్రులకు కూడా తెలియజేయలేదు. వాళ్ళు జరిగినప్పుడు పేరెంట్స్ కూడా తెలియజేయలేదు. ఇమీడియట్ గా ఎఫ్ఐఆర్ బుక్ చేయలేదు, పోలీసులు అటెండ్ అవ్వలేదు. కానీ జనాలు వచ్చారు అక్కడికి. కారణం ఏంటి? ఎలా తెలిసింది వాళ్ళకి? పిక్చర్స్ అన్ని కూడా బయటకు వచ్చాయి. ఎలా వచ్చాయి పిక్చర్స్? ఇదంతా కూడా ఒక ట్రైనీ డాక్టర్ని చేశారంటే ఇది మనం తల ఎక్కడ పెట్టుకోవాలో మనకు తెలియట్లేదు. ఇది అందరూ జరిగినట్లే దేశం మొత్తం మీద. అంటే ఒక డాక్టర్ అనేది గాడ్ గిఫ్ట్, అది భగవంతుడు స్పెషల్ గా డాక్టర్స్ అనేది స్పెషల్ క్రియేషన్. అది మనిషికి ప్రాణం పోసే వ్యక్తుల మీదే ఈ రోజున సెక్యూరిటీ లేకంటే మరి గవర్నమెంట్ సరైన యాక్షన్ తీసుకోకుండా చేస్తున్నారంటే దీనికి చాలా సివియర్ పనిష్మెంట్. జరిగిన వెంటనే ఎవరైతే కావచ్చు, పొలిటీషియన్ పిల్లలు కావచ్చు, అఫీషియల్ పిల్లలు కావచ్చు, వారికి కాలేజే తీసేయాలండి. అది జరిగితే తప్ప ఇలాంటి యాక్టివిటీస్ ఆగవేవి. ఇవి అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఎవరికి కూడా అంటే ఒక మహిళ అంటే ఒక ఆట వస్తువుగా చూస్తున్నారండి, ఆటబొమ్మగా చూస్తున్నారు. అంటే ఒక రకంగా కామద్వేషంతో చూస్తున్నారు. అది పోవాలి. మహిళ అంటే ఒక దేవతగా చూసినప్పుడే తన తల్లికి తన చెల్లికి జరిగితే ఎలా ఫీల్ అవుతుందన్న అనుకొని చేసి ఆవిడ కూడా చేయడం. అది లేదు కనుకనే ఇలాగా ఈ రోజు కలకట్టాలో ఒక ట్రైనీ డాక్టర్ మీద జరిగిందంటే ఈ ప్రపంచ దేశంలో ఉన్న వాళ్ళందరికీ కూడా తలదించుకోవాల్సిన సమస్య ఇది. భారతదేశంలో ఉంటూ మనం సిగ్గుపడాల్సిన విషయం ఏంటంటే ఒక బ్రహ్మ తర్వాత బ్రహ్మ లాంటి ఒక లేడీని, అమ్మాయిని మన భారతపురంలో ఉన్న దాంట్లో ఉండి ఒక డాక్టర్ ఎండి చేస్తున్న అమ్మాయిని పట్టుకుని ఈ రకంగా పాశవికంగా హత్య చేయడం అనేది ఒక హృదయ విదారకమైన సంఘటన. దీన్ని మనం అందరం ఖండించాలి. ఇటువంటి మనీ పునరావృతం కాకుండా మనం అందరం గట్టి చర్యలు తీసుకొని ఎవరైతే చేశారో వాళ్ళని శిక్షార్హుల కింద చేసి వాళ్ళని ఖచ్చితంగా అందరి ముందు కూడా ఉదయాల్సిన అవసరం ఉంది. అందరూ బహిరంగంగా వాళ్ళని హింసించి వాళ్ళని, ఈ అమ్మాయి ఎంత హింసపడిందో అంత హింస అతను పెట్టి మనం ఎవరైనా ప్రూవ్ చేసిన తర్వాత అతను చేయాల్సిన అవసరం ఉంది. మనం అందరం కూడా చాలా విచారకరమైన ఈ సంఘటనని ఖండించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కలకత్తాలో ఆర్జేకర్ మెడికల్ హాస్పిటల్ కళాశాలలో ఇటువంటి దురదృష్టకరమైన సంఘటన జరగడం, కలకత్తా కాళీమాతగా పిలువబడుతున్న మమతా బెనర్జీ లాంటి ముఖ్యమంత్రి ఉంటూ ఒక మహిళ ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలో ఏమి పాపం చేసింది ఆ తల్లి? అంత హింసకి గురై అంత బ్రూటల్గా ఆమెని మానభంగం చేసి హత్య చేసినందుకు నిజంగా ఒక తల్లిగా నేను కన్నీళ్ళు పెట్టుకుంటాను. అసలు ఇంత విజ్ఞానము, ఇంత వివేకము, ఇంత అభివృద్ధి చెందిన భారతదేశం ఎటువైపు వెళ్తుంది? ఈ పశు సంస్కృతి, ఈ పశువుల్ని ఎవరు పెంచి పోషిస్తున్నారు? ఈ పశు సంస్కృతిని మనం ఏం చేయాలి? ఎవ్రీ యాక్షన్ దర్ ఈజ్ ఈక్వల్ అండ్ మోర్ రియాక్షన్ ఉండాలి. ఇది చేసిన వాడికి 24 అవర్స్లో వాడికి నిజంగా ఆ అమ్మాయిని ఎలా హింస చేశాడో అంతగా మరింత 10 రెట్లు హింస పెడుతూ వాడికి తల నరకాలి. ఎందుకంటే కాళీమాత ఇంకా కళ్ళెర చేయకుండా ఫన్ ఏంటంటే ఆవిడ చేతిలో ఒక ముఖ్యమంత్రి అయ్యండి మమతా బెనర్జీ, ఒక హోంమంత్రి పదవి తన చేతిలో ఉండి ఒక హెల్త్ డిపార్ట్మెంట్ తన చేతిలో పెట్టుకొని ఆమె జస్టిస్ కోసం వీధిలో తిరగడం అనేది, అంటే జస్టిస్ ఆమె చేతిలో లేదా? రౌడీలు, గూండాలు కలకట్టాను పరిపాలిస్తున్నారా? చేత కాకపోతే గద్దె దిగాలి. ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్న రాష్ట్రంలో ఒక లెజెండరీ మోదీ లాంటి ఒక ప్రధానమంత్రి ఉండి భారతదేశంలో మహిళకు న్యాయం జరగట్లేదంటే ఒక తల్లిగా నేను చాలా బాధపడుతున్నాను. ఒక డాక్టర్ అయిన అమ్మాయి తన జీవితంలో అన్ని డెడికేషన్ చేసి ఒక ఎంజాయ్మెంట్ లేకుండా బుక్స్ ముందేసుకొని
31 years వరకు పాపం తను చదువుతూనే ఉంది. అటువంటి అమ్మాయి ఎవరికి, చాలా మంది చెప్తున్నారు చిన్న పొట్టి బట్టలు ఎందుకు అమ్మాయిలు వేయాలి, అమ్మాయిలు ఎందుకు వీధుల్లో తిరగాలి, అసలు ఎక్కడ దాయమంటారు ఆడకూతురు వేళ. ఎందుకంటే 6 నెలల పసిపాపం మీద మీరు అటాక్ చేస్తూ ఉంటే, 60 ఏళ్ళ ముసలాం మీద అటాక్ చేస్తూ ఉంటే కఠినమైన చట్టాలు తీసుకురావాలి. ఎందుకంటే ఒక చట్టం చేయడానికి 5 నుండి 8 ఏళ్ళు పడుతుంది. ప్రతి మనకున్న డెమోక్రటిక్లో 5 ఏళ్ళ తర్వాత గవర్నమెంట్ మారిపోతుంది. మారిపోయిన వెంటనే కొత్త ప్రభుత్వం వస్తుంది. ఎవరు చట్టాలు చేయడానికి ఇష్టపడలేదు. కఠినమైన చట్టాలు దయచేసి ఆడపిల్లల కోసం చేయండి. దయచేసి ఇదే నా విన్నపము. ఎవరైతే ఈ దుశ్చర్యకు పాల్పడ్డారో ఎంతటి వాళ్ళైనా సరే కఠినంగా శిక్షించాలని మేము డిమాండ్ చేస్తున్నాం.